నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు మారెళ్ళ రవిశాస్త్రి గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. సార్, గురు పౌర్ణిమ వస్తుంది. అసలు గురు పౌర్ణిమ విశిష్టత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణిమ విశిష్టత అంటే గురు పౌర్ణమిని మనం వ్యాస పౌర్ణిమ అని కూడా అంటాం. వ్యాస భగవానుల వారు జన్మించినటువంటి రోజు కాబట్టి వ్యాస పౌర్ణిమ అంటాం. ఎందుకు ఇంత విశేషమైంది అంటే మనకి వ్యాసుల వారే మనకి ఈ యొక్క అష్టాదశ పురాణాలు రాయడం జరిగింది. వ్యాసుల వారే మహాభారతాన్ని అందించడం జరిగింది. అలాగే వేదాంగాల్ని వ్యాసుల వారే మనకి రచనా రూపంలో తీసుకురావడం జరిగింది. మనకి బద్రీనాథ్ వెళ్ళినట్లయితే వ్యాస గృహ అని ఉంటుంది, అక్కడే గణపతి గృహ అని ఉంటుంది. వ్యాస గృహలో వారు చెప్తుంటే గణపతి వారు వారి యొక్క దంతంతో రాశారు మొత్తం వేదాలన్నిటినీ అనేసి అన్నారు. వేదాలన్నిటినీ మనకి ఈ రోజుటికి ఉన్నవరకైనా కొన్ని దక్కాయి అంటే వ్యాసుల వారు వాటిని గ్రంథస్థం చేయటం వల్ల, వాటిని రచించి వాటిని గ్రంథాల రూపంలో ఇది ఋగ్వేదానికి సంబంధించింది, ఇది యజుర్వేదానికి సంబంధించింది, ఇది సామవేదానికి సంబంధించింది, ఇది అథర్వణ వేదానికి సంబంధించిందని ఇట్లా 4 పార్ట్లుగా వేదాన్ని భాగాలుగా చేసి చతుర్వేదాలని చేసి అలా దాని నుంచి మహాభారతం రాయడం, మహాభారతం నుంచి అష్టాదశ పురాణాలు రాయడం, ఇదంతా వ్యాసులు వారు చేశారు. కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని, వారి జన్మించిన రోజుని మనం గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా చేస్తూ ఉంటాం. అయితే ఈ గురు పౌర్ణమి రోజు మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఉన్నటువంటి దీక్షా గురువులు ఉంటారు. అంటే దీక్షా గురువులు అంటే మంత్రం ఇచ్చిన గురువులు కావచ్చు, యోగాన్ని ఇచ్చిన గురువులు కావచ్చు, ధ్యానాన్ని నేర్పించిన గురువులు కావచ్చు. వారి దగ్గరికి వెళ్ళి సమయాన్ని గడపడం, వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈరోజు. ఎందుకంటే గురువుకి కృతజ్ఞతలు చెప్పేటటువంటి సమయం. అలాగే మనం గురువు దగ్గర నుంచి నేర్చుకునేది జ్ఞానం. ఆ జ్ఞానం వల్లే మనం ఈరోజు మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ జ్ఞానానికి కృతజ్ఞతగా గురువుకి నమస్కారం చేసుకుంటాం. అలా జీవించి లేని గురువులు ఎవరైనా ఉంటే వారికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పి, వారి రూపం ఉంటే రూపానికి, ఫోటో కానీ ఉంటే ఫోటోకి కొద్దిగా నమస్కారం చేసుకొని, మీరు ఏ విధంగా ప్రేయర్ చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలంటే చేసుకొని, వాళ్ళని పూజించుకొని నమస్కారం చేసుకొని మనసులో ఈ గురువుల దగ్గర నుంచి ఇది నేను నేర్చుకున్నాను అనేసి కృతజ్ఞతాపూర్వకంగా జీవించడం అనేది మనకు అవసరం. అసలుకి కృతజ్ఞతాపూర్వకంగా అంటే మనం ఈరోజు జీవిస్తున్న విజ్ఞానం, ఇప్పుడు మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి మనం వాడుకునే ప్రతి ఒక్క వస్తువు దాకా ఒక జ్ఞానం జనరేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. జనరేషన్ జ్ఞానం ట్రాన్స్ఫర్ వస్తుంది. అలా మనం ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్కరికి గురు సమానులే. ఇప్పుడు ఎట్లా అంటే మనం వేసుకునే బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు ఫస్ట్లో అసలు లేవు కదా, దాని నుంచి ఇట్లా ఈ జ్ఞానం పెరుగుతూ డెవలప్ అవుతూ వచ్చింది. సో ఈ డెవలప్ చేసిన ప్రతి ఒక్కరూ ఋషితో సమానమే కదా. అలాగే మన జీవన విధానాన్ని మనం ఇప్పుడంటే పాడు చేసుకుంటున్నాం. కొన్ని వందల సంవత్సరాలు ఒకే జీవన విధానం ఉంది. ఫలాని మాసం వచ్చిందంటే ఫలాని ఆకుకూరలే తినాలి, ఫలాని మాసం వచ్చిందంటే ఫలాందే తినాలి అనేసి మనం చేస్తూ ఉంటాం కదా. సో అటువంటిది ఈ పౌర్ణిమ అనేది చాలా విశేషమైన పౌర్ణిమ, చాలా విశిష్టమైన పౌర్ణిమ. ఈ రోజున మనం గురువులకి కృతజ్ఞత, మన జ్ఞానాన్ని ఇంత పంచి ఇచ్చినటువంటి మహాత్ములందరికీ కృతజ్ఞతగా మనం చూసుకుంటూ ఉంటే చాలా మంచిది. మనలో ఉన్న జ్ఞానం అనేది అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు ఎవరైనా సరే మంత్రదీక్షలు ఎవరన్నా తీసుకోవాలనుకున్నా, కొత్త యోగాలు నేర్చుకోవాలనుకున్నా, క్రియాయోగం కావచ్చు, ఎవరైనా దీక్షలు తీసుకోవాలనుకున్నా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకా
బెటర్మెంట్గా ఇంకా కావాలి అనుకుంటే ఈరోజు ఎక్కువగా ధ్యానంలో ఉండటం, లేకపోతే జపంలో ఉండటం, సాధనలో ఉండటం, ఇలా చేస్తూ 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 ఉంటే చాలా మంచి ఫలితాలు వారి జీవితంలో రావటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనకి జ్ఞానాన్ని ఇచ్చిన మహాత్ములకి, మనకి గ్రంథస్థం చేసినటువంటి మహాత్ములకి ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వారికి చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా కొత్తగా ఏదన్నా నేర్చుకోవాలనుకున్న గురువుని సంప్రదించి ఈరోజు నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకో విషయం ఏమిటంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో క్షేత్రాలు ఉంటాయి, ఆలయాలు కానీ అలాగే ఆశ్రమాలు కానీ ఉంటాయి. వాటి యొక్క పరిస్థితులను తగినట్టుగా మనం అక్కడ ఏమి అవసరం ఉందో వాటిని కూడా మనం నిర్వహించడం అనేది అవసరం. ఇప్పుడు ఒక గుడికి వెళ్ళాం, ఆ గుడి క్లీన్గా లేదనుకోండి, ఓ 10 మంది వాలంటరీగా వెళ్ళి చుట్టూ ఉన్న మొక్కల్ని ఇటువంటి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. లేదు, మొన్న నాకు చోట ఆశ్చర్యం అనిపించింది. వెళ్తూ ఉంటే ఒక చిన్న అబ్బాయి ఒక గుడి పైన చెట్టు మొలిచింది, ఆ చెట్టు ఎక్కి పీకేస్తున్నాడు. ఎందుకు పీకేస్తున్నావు అంటే, ఇది పెద్దదైతే ఈ గుడిని నాశనం చేస్తుంది కదా అన్నాడు. వాడి ఏజ్కి 13-14 ఉంటాయి, అందుకని తీసేస్తున్నాను అన్నాడు. సో అది ఎంత సేవ. అటువంటి ఎన్నో ఉంటాయి మన చుట్టూ. ఒక ఆశ్రమాలు ఉన్నాయి, ఈ రోజుల్లో చాలా ఆశ్రమాలకి జనాలు వెళ్ళటంలా, ఆ ఆశ్రమాల్లో బాబోగుళ్ళు పట్టించుకోవటంలా. సో కాబట్టి అటువంటివన్నీ కూడా పూర్వకాలంలో ఏంటి అంటే, కొన్ని ఆశ్రమాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్స్ అవన్నీ రన్ అవుతుంటాయి. అప్పుడు పూర్వంలో ఎలా రన్ అయ్యాయి అన్ని స్కూల్స్ అంటే, చుట్టూ ఊళ్ళల్లో ఉన్న పల్లెల్లో ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇంట్లో వరి పండితే ఓహో మన దగ్గరలో ఉన్న ఆశ్రమానికి ఎకరాకి ఒక బస్తా, 10 ఎకరాలు పండిస్తే 10 బస్తాలు తీసుకెళ్ళి వేసేసేవాళ్ళు. అట్లా వాళ్ళకి రైస్ కొరత, కందిపప్పుల కొరత, మెయిన్ వస్తువులు వచ్చాయి. కొంతమంది ధన రూపేణ సహాయం చేస్తే హ్యాపీగా అయిపోయాయి. ఇప్పుడు అసలుకి పండించే వాళ్ళు తగ్గిపోయినారు, పండించే పంట తగ్గిపోయింది, ఇచ్చే గుణము తగ్గిపోయింది. కాబట్టి ఏమవుతున్నాయి, చాలా ఆశ్రమాలు అనేవి మరుగున పడిపోతున్నాయి. సో ఏదో అందరూ పోయేసి ఒక ఉన్న చోట ఇవ్వటం అనేది, అంటే ఓ పెద్ద ఆశ్రమం ఉందనుకోండి, ఆశ్రమానికి ఆల్రెడీ కొన్ని కోట్ల ఫండ్ ఉంటుంది, మళ్ళీ పోయి అదే ఆశ్రమాలకు ఇస్తూ ఉంటారు. అలా కాదు, మీ ఊర్లో ఉన్నటువంటి గుళ్ళని కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి ఆశ్రమాలను కానీ పట్టించుకోండి. అసలుకి ఇప్పుడు మొన్న ఒకరు వచ్చారు, నేను ఒక పెద్ద టెంపుల్కి నేను ₹1,00,00,000 డొనేషన్ ఇవ్వాలనుకున్నాను. మీ ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయని అడిగా నేను. ఆ గుళ్ళల్లో ఎంతమంది పూజారులు ఉన్నారు అంటే, 2 గుళ్ళకి పూజారులు లేరు. ముందర ఉన్న గుడికి పోయి మీరు డొనేషన్ ఇచ్చేదానికంటే మీ ఊర్లో ధూపదీపాలు లేనటువంటి గుళ్ళకి ధూపదీప నైవేద్యాలు పెట్టించండి, అది కూడా మహాపుణ్యం. అది చాలా పుణ్యం. 100 మంది వెళ్ళి అభిషేకం చేసే శివలింగం మీద నువ్వు పోయి నీళ్ళు పోస్తే ప్రత్యేకంగా పుణ్యం రాదు. అదే ఎవరు పట్టించుకొని శివలింగం ఎక్కడో ఉంటుంది, దాన్ని శుభ్రం చేసి నువ్వు చెంబుడు నీళ్ళు పోస్తే ఇంకా అంతకి 1000 రెట్లు ఫలితం వస్తుంది. సో అటువంటి ఆలయాలను కానీ ఎవరైనా కానీ చేస్తున్నా అటువంటి గురువులు ఉంటారు, ఎవరిని అడగలేని గురువులు ఉంటారు. మన పూజాల్లోనే చాలామంది పూజారులు వాళ్ళ ఇంట్లో ఉంటే కష్టాలని ఆర్థిక సమస్య చెప్పుకోలేరు. ఇప్పుడు మనకి ఎంత దారుణం అంటే, చాలా చోట్ల పూజార్లకు ఉండే శాలరీలు 5,000, 6,000. 6,000 రూపాయలతో ఈరోజు ఏం జీవనం జరుపుతారు? 1,00,000 రూపాయలు బయట శాలరీలు బతుకుతున్నప్పుడు, ఖర్చులు ఎక్కువైనప్పుడు అన్నమాట. అలాగే చూడండి, పౌరోహితులు అంటే పిల్లనివ్వకుండా వచ్చారు ఇప్పుడు. పౌరోహితం చేసుకునే వాళ్ళండి, వాళ్ళు నిజంగా సంపాదిస్తున్న ఇవ్వటంలా. సో ఇటువంటి పరిస్థితి నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నప్పుడు దాన్నన్నిటినీ బ్యాలెన్స్ చేసే ధర్మం కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి నుంచి ఇలాంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సేవా కార్యక్రమాలన్నిటిలో అందరూ పాల్గొంటూ, మనం సొంతంగా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. అలాగే మనం కొంత సేవ చేస్తుంటే సేవ వల్ల కూడా మనకు తృప్తి కలుగుతుంది, మనస్తృప్తి అనేది కలుగుతుంది. ఈ గురు పౌర్ణమి నుంచి అందరూ ఇది ప్రారంభించి అందరూ కొంత మీకున్న స్థాయిలో మీరు 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు చేయండి.
రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు డొనేషన్ చేయండి, మీకు ఎంత తృప్తి వస్తుంది. ఉన్న చోటే పోయి పెట్టకండి, లేని చోట పెట్టండి రైట్. అనమాట. ఎట్లా అంటే నేను కొన్ని సత్రాల దగ్గరికి వెళ్తాను, కొన్ని టెంపుల్ దగ్గర, అక్కడ ఒకరు అన్నదానం చేస్తుంటారు, కాంపిటీషన్గా ఇంకొకరు ఎదురుగా అన్నదానం అని పెడతారు, తినేవాళ్ళు వాళ్ళే జనాలు. కాకుండా వేరే చోట పెట్టు, ఎంత అవసరం ఉపయోగం ఉంటుంది. సో అది ఫేమస్ క్షేత్రాల్లోనే కాకుండా అవసరమున్న చోట అన్నదానం చేయడం అనేది చాలా అవసరం. అట్లాంటి ఏదో ఒక సేవా కార్యక్రమం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మీ గురువుల్ని గౌరవించుకుంటూ మీ గురు పరంపరని తలుచుకుంటూ గురువుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగించుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉంటే ఈ గురు పౌర్ణమి నిజమైన సార్థకత వస్తుంది. రైట్ సార్, ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్.